తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఏప్రిల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథునంలో గురువు యొక్క సంచారం, మిథునంలో గురువు, అలానే కుంభంలో రాహు, సింహంలో కేతువు, మీనంలో శనికుజలు బుధుడు, మేషంలో రవి, మేషంలో శుక్రుడు, వృషభంలో కూడా శుక్రుడు. అంటే ఇక్కడ ఈ శుక్రగ్రహం అనేది మేషంలో ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో, వృషభ రాశిలో సంచారం చేస్తుంది. అలానే రవి బుధుల యొక్క కలయిక కూడా ఈ నెలలో మేషరాశిలో జరుగుతుంది. అంటే బుధాదిత్య యోగం అని అర్థం. అయితే ఇక్కడ ఈ బుధాదిత్య యోగం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రాస్యాధిపతి రవి, ఈ రాస్యాధిపతి రవి వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో ఉంటాడు. అంటే అష్టమంలోనూ భాగ్యంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఉండే లావాదేవీలు కానీ ఎకనామిక్ గ్రోత్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రెండు కారణాలు ఉంటాయి. ఈ రాశి వారికి వచ్చే లాభస్థానంలో గురువు, లాభస్థానంలో గురువు ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలానే 8-9 స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల కూడా ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు. అంటే ఏదో రకంగా ఏ వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, వ్యాపారపరంగా నూతన విస్తరణ జరగటం, బిజినెస్ చిరు వ్యాపారులు కానీ బడా వ్యాపారులు కానీ అందరూ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లాభాల బాటలో ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనేక లాభాలతోటి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అనేక లాభాలు కలుగుతాయి. అనేక లాభాల వల్ల కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల నిర్వహణ, అధిక ప్రయాణాలు చేయటం ఒకటి, వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం, పోటీ పరీక్షలను తట్టుకొని నిలబడతారు. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే కేతు యొక్క సంచారం, అంటే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి, తండ్రి యొక్క ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వివాదాల వైపు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఆ రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే అధిక ప్రయాణాలు చేస్తుంటారు, ప్రతి దానిలో కూడా ఆలోచన చేస్తుంటారు, ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పరంగా మటుకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ గురువు యొక్క బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆ దేశం యొక్క పౌరసత్వం సాధించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. అలానే ప్రేమించిన యువకులు వివాహం చేసుకునే అవకాశాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు బంగారు నగలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా మెండుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్తారు, నూతన వ్యాపారం పెట్టుబడులు పెడతారు. విద్యార్థులకు కొంత అనుకూలమైన కాలం. కానీ ఆరోగ్యము, ప్రమాదాలు రెండు విషయాల్లో మినహా మిగతావన్నీ కూడా వెల్ అండ్ గుడ్, చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అంటే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, సరైన ప్రణాళికా విధానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ప్రధానంలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ సింహరాశి వారు? తప్పకుండా వీళ్ళు చేయాల్సిన సింహరాశి వాళ్ళ ప్రభావం ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పఠనం చేయటంతో పాటు కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి. దాని తర్వాత అంగారకాగ్ని శక్తి స్థాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, కందులు దానం చేయటం చాలా మంచిది. అంటే వారాహి స్తుతి యొక్క పాలన చేయాలి.
అలానే సుదర్శన హోమాన్ని చేయటం ఒకటి కూడా మంచిది. సుదర్శనాయుధి మహాజ్వలాయుధీమే తన్నో చక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరుగుతాయి. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి